హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఉదయాన్నే హడావడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్సెస్గా కానీ లేదా బ్రేక్ఫాస్ట్గా కానీ హెల్తీగా ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారండి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మునగాకు తొడిమలు తీసేసుకొని శుభ్రంగా వలిచి కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత 2-3 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇది కాస్త మగ్గించుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరి కాస్త మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డ ఒకటి తీసుకున్నానండి. మీకు ఏ కూరగాయ అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. నేనైతే ఉల్లగడ్డ యాడ్ చేస్తున్నానండి. ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం మిశ్రమాన్ని మరి కాస్త మగ్గించుకోవాలండి. ఉల్లగడ్డ కూడా కాస్త మగ్గిన తరువాత మునగాకు యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా కాస్త మగ్గించుకోవాలి. మొత్తం మిశ్రమం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారించుకోవాలండి. అది చల్లారేలోపు మరో బౌల్ తీసుకొని 1/2 కప్ శనగపిండి తీసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా పిండిని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపిన తరువాత 3 ఎగ్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. మునగాకు పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. 2 డేస్కి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మునగాకు తినమంటే కొంతమంది పిల్లలు తీసుకోరండి. మనం ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళకి ఎంతో ఇష్టంగా స్నాక్స్ లాగా తినేస్తారండి. లేదా లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న మునగాకు మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మరొకసారి మొత్తం కలుపుకోవాలండి. చాలా సింపుల్గా పిల్లలకి స్నాక్స్లా చాలా నచ్చుతుందండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని కొద్దిగా వేసుకొని అట్టులాగా వేసుకోవాలి. మరి ఎక్కువగా పలచగా చేసుకోకూడదండి. అట్లనేసి మందంగానూ ఉండకూడదు. ఈ విధంగా వేసుకుంటే లోపల వరకు మంచిగా కుక్ అవుతుందండి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకి ఎంతో హెల్దీ అయిన మునగాకు ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. పిల్లలకి హెల్త్ ఉంటుంది. వాళ్ళ స్నాక్స్ కోరిక తీరుతుందండి. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టి చూడండి. సైడ్ డిష్గా టమోటా సాస్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.